అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక మైండ్ బ్లోయింగ్ బయో అప్గ్రేడ్ గురించి తెలుసుకోబోతున్నాం. మన పర్ఫార్మెన్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లే ఒక సీక్రెట్ ఫ్యూయల్, అదే మటన్. పదండి, ఈ బయోఫ్యూయల్ సీక్రెట్ని అన్లాక్ చేద్దాం. మన సిస్టంలో ఎప్పుడైనా ఇలాంటి వార్నింగ్ చూసారా? రోజంతా నీరసంగా, ఎనర్జీ లెవెల్స్ మొత్తం డౌన్ అయిపోయినట్టు అనిపిస్తోందా? మన బాడీ ఒక మెషిన్ అనుకుంటే ఇది ఒక క్రిటికల్ సిస్టమ్ అలర్ట్ అనమాట. రైట్. మరి ఈ ఎనర్జీ క్రాష్ వెనుక అసలు కారణమేంటో డయాగ్నోస్ చేద్దాం. మన బాడీలో ఏ కోర్ ఫెయిల్యూర్ వల్ల ఈ ప్రాబ్లం వస్తోందో ఇప్పుడు చూద్దాం. ఈ మాల్ఫంక్షన్ లక్షణాలోసారి చూడండి. ఆగకుండా వచ్చే అలసట, బలహీనత, అప్పుడప్పుడు తల తిరగడం, కాస్త పనిచేసినా ఆయాసం వచ్చేయడం, ఇవన్నీ మన ఇంటర్నల్ ఎనర్జీ బార్స్ ఖాళీ అవుతున్నాయనడానికి క్లియర్ సిగ్నల్స్. ఈ కోర్ ఫెయిల్యూర్నే మనం అనీమియా అంటాం. సింపుల్గా చెప్పాలంటే మన ఎనర్జీ కోర్కి పవర్ ఇచ్చే రెడ్ బ్లడ్ సెల్స్ను తయారు చేయడానికి ఐరన్ చాలా అవసరం. ఆ ఐరన్ తగ్గిపోతే అంతే, ఎనర్జీ ప్రొడక్షన్ ఆగిపోతుంది. కానీ కంగారు పడాల్సిన పనిలేదు, ఎందుకంటే దీనికొక అల్టిమేట్ సొల్యూషన్ ఉంది. మటన్, ది అల్టిమేట్ బయోఫ్యూయల్. సో ఇప్పుడు మనం పెర్ఫార్మెన్స్ ప్రోటోకాల్ స్టార్ట్ చేయబోతున్నాం. సిస్టమ్ లాక్డ్ అండ్ లోడెడ్. మటన్ ప్రోటోకాల్ ఇప్పుడు యాక్టివేట్ అవుతోంది. మన ఎనర్జీ సిస్టమ్ను రీబూట్ చేయడానికి రెడీగా ఉండండి. మటన్ను ఇంత పవర్ఫుల్గా మార్చేది హీమ్ ఐరన్. ఇదొక సుపీరియర్ ఫ్యూయల్ సోర్స్ అన్నమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే మన శరీరం దీన్ని చాలా ఈజీగా అబ్జార్బ్ చేసుకుని డైరెక్ట్గా మన ఎనర్జీ కోర్కి పంపిస్తుంది. ఈ ఫ్యూయల్ అనాలిసిస్ చూడండి. ఒకవైపు మటన్లో ఉండే హీమ్ ఐరన్, ఇది హై ఎఫిషియన్సీ అబ్జార్ప్షన్. మరోవైపు మొక్కల నుంచి వచ్చే నాన్ హీమ్ ఐరన్, ఇది లో ఎఫిషియన్సీ. సో ఐరన్ డెఫిషియన్సీని ఫాస్ట్గా ఓవర్కమ్ చేయడానికి మటన్ ఒక స్మార్ట్ చాయిస్ కదా. సరే, ఇప్పుడు ఈ అప్గ్రేడ్ మాడ్యూల్ యొక్క టెక్ స్పెక్స్ను డీకోడ్ చేద్దాం. మటన్లో ఐరన్ మాత్రమే కాదు, ఇంకా ఏమేం పవర్ ప్యాక్డ్ ఫీచర్స్ ఉన్నాయో వివరంగా చూద్దాం పదండి. ఫస్ట్ పాయింట్, ఇతర రెడ్ మీట్స్తో పోలిస్తే ఇందులో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ. ఇది ఒక లీన్ అండ్ మీన్ ఎనర్జీ సోర్స్. నెక్స్ట్, కొలెస్ట్రాల్ కూడా తక్కువే. ఇది మన సిస్టమ్ ఓవరాల్ హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, బీఫ్, పోర్క్ లేదా చికెన్తో పోలిస్తే ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ. అనీమియాని ఎదుర్కోవడానికి ఇది టాప్ చాయిస్. ఇది కేవలం ఐరన్ గురించి మాత్రమే కాదు, ఇది ఒక ఫుల్ సిస్టమ్ బూస్ట్. స్టామినా పెరుగుతుంది, మజిల్స్ బలంగా తయారవుతాయి. అంతేకాదు, ఇందులో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉండటం వల్ల హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇవన్నీ కలిసి దీన్ని ఒక కంప్లీట్ పర్ఫార్మెన్స్ ప్యాకేజ్గా మారుస్తాయి. సరే, మాటలు కట్టిపెట్టి కొంచెం డేటా చూద్దాం. ఇతర మీట్స్తో పోలిస్తే మటన్, మేక మాంసం పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ కంపారేటివ్ డేటా అనాలిసిస్లో చూద్దాం. పీవీఏఎంయు వాళ్ళు ఏమంటున్నారో చూడండి. మేక మాంసం అనేది బీఫ్, ల్యాంబ్, పోర్క్ వంటి వాటికి ఒక హెల్దీ ఆల్టర్నేటివ్. ఇది సహజంగానే లీన్గా, చాలా పోషకాలతో ఉంటుంది. సో ఇది మన వాదనకు మరింత బలాన్నిస్తోంది కదా. ఈ చార్ట్ చూస్తే మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ క్లియర్గా తెలుస్తాయి. 100 గ్రాములకు షీప్ మీట్లో 75 మిల్లీగ్రాములుంటే గోట్ మీట్లో కేవలం 70 మిల్లీగ్రాములే ఉంది. సో డేటా ప్రకారం కూడా ఇదొక హెల్దీ చాయిస్ అని స్పష్టమవుతోంది. నిజానికి దాని పోషక విలువల వల్లే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారికి మేక మాంసం ఒక పర్ఫెక్ట్ చాయిస్. అంటే టేస్ట్తో పాటు హెల్త్ కూడా గ్యారంటీ అన్నమాట. సరే, థీరీ చాలా అయ్యింది. ఇప్పుడు ఈ అప్గ్రేడ్ను మన డైట్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. కొన్ని ప్రాక్టికల్ అప్లికేషన్ ప్రోటోకాల్స్ మీకోసం. మటన్ కీమాతో స్టార్ట్ చేద్దాం. సింపుల్గా మటన్ కీమా కర్రీ లేదా మటన్ కోఫ్తాలు, ఇంకా కావాలంటే వెజిటబుల్స్తో కలిపి ఒక క్విక్ స్టిర్ ఫ్రై. చూసారా, ఈ అప్గ్రేడ్ను మన డైట్లో చేర్చుకోవడం ఎంత ఈజీయో అంత టేస్టీ కూడా. ఇక్కడొక ప్రోటిప్, ఒక హైపర్ బూస్ట్. మటన్తో పాటు టమోటాలు లేదా బెల్ పెప్పర్స్ లాంటి విటమిన్ సి ఎక్కువగా ఉండేవి తీసుకోండి. ఎందుకంటే విటమిన్ సి ఐరన్ అబ్జార్ప్షన్ను మ్యాక్సిమైజ్ చేస్తుంది. అదొక పవర్ ప్లాంటిదన్నమాట, మన ఫ్యూయల్కి. మటన్ కేవలం ఎనర్జీ బూస్టర్ మాత్రమే కాదు, ఇది ఒక పవర్ఫుల్ రికవరీ టూల్ కూడా. ముఖ్యంగా ప్రసవం తర్వాత శరీరాన్ని తిరిగి బలోపేతం చేయడానికి ఆయుర్వేదంలో మటన్ బ్రాత్ను ఒక పోస్ట్ మిషన్ రికవరీ ప్రోటోకాల్గా వాడతారు. ఈ ఆయుర్వేదిక్ బ్రాత్ వల్ల
బలహీనపడిన కండరాలు, ఎముకలు రిపేరవుతాయి. తల్లి, బిడ్డ ఇద్దరిలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకా నడుము నొప్పి నుండి కూడా మంచి రిలీఫ్ దొరుకుతుంది. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మటన్ మరియు మేక మాంసం అనేవి కేవలం ఆహారం కాదు, అవి మన అలసటను తరిమికొట్టి మన పీక్ ఎనర్జీని అన్లాక్ చేసే ఒక హై పర్ఫార్మెన్స్ బయో అప్గ్రేడ్. మరి ఈ అప్గ్రేడ్కి సిద్ధమేనా?